హాయ్ అండి అందరికీ. ఇవాల్టి బ్లాగ్లో మా రుత్విక అంటే చిట్టి తల్లి అన్నప్రాసన వీడియో అయితే చూద్దాం. ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. సో తనకి 9th మంత్ వచ్చేటప్పటికి అన్నప్రాసన అయితే చేయడం జరిగింది. ఇందులో ముందుగా మొదట తినిపించేది వాళ్ళ నాన్నగారు. సో మొదట ముద్ద వాళ్ళ నాన్నగారు తినిపిస్తున్నారు. ముహూర్తం టైంకి నోట్లోకి మాకు అన్నం పెట్టడమే అన్నప్రాసన అని అంటారు. సో ఆయన పెట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా 1 by 1 పెడుతూ ఉన్నాము. సో ముహూర్తం టైంకి అయితే చూస్తూ ఒక 3 ముద్దలు అయితే తినిపించారు వాళ్ళ నాన్న. ఇక్కడ తింటుంది చక్కగానే, తీయగా అనిపిస్తుందేమో. సో ఆయన పెట్టారు ఒక 3 times. ఇంకా నెక్స్ట్ వాళ్ళ అమ్మ అంటే నేను వెళ్తున్నాను పెట్టడానికి. సో అదే రోజు అన్నప్రాసన రోజే భోగి కూడా జరిగింది. సో నేను కూడా ఒక 3 times పెట్టాను. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు 1 by 1. వాళ్ళందరి గురించి ఈ వీడియోలో ఇంట్రడక్షన్ ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను ఈరోజు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ తర్వాత మా మామయ్య గారు అంటే వాళ్ళ తాతయ్య గారు వస్తున్నారు. ఆయన తినిపిస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆయన తర్వాత మా అత్తయ్య గారు వస్తారు, వాళ్ళ నాన్నమ్మ. చూడండి ఎలా చూస్తుందో తింటూ వాళ్ళ నాన్న వైపు. ఇంకా ఆవిడ మా అత్తయ్య గారు, చిట్టి వాళ్ళ నాన్నమ్మ. ఫేస్ పూర్తిగా కనిపించట్లేదేమో. ఈ వీడియో మేము తీసింది 2022లో అండి. అప్పటికి మేము ఇలా ఛానల్లో పోస్ట్ చేద్దామని ఆలోచన అయితే లేదు. అందుకే ఎలా పెడితే అలా తీసేసాము. ఇప్పుడు అవన్నీ గ్యాలరీలో ఉన్నాయి. ఇంకా ఇందులో అని పెడుతున్నాము. ఇంకా తర్వాత మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు పెట్టిన తర్వాత వాళ్ళ బాబాయ్ పెడుతున్నారు, మా మరిది గారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ మామయ్య, మా ఆడపడుచు వాళ్ళ ఆయన, మా అన్నయ్య. ఇంకెక్కువైపోయిందేమో తనకి, తిననని చెప్పి ఏడుస్తుంది. ఇంకా తర్వాత ఆవిడ మా ఆడపడుచు, చిట్టి వాళ్ళ అత్తయ్య, ఆవిడ పెడుతున్నారు. అందరూ ఒక్కొక్క ముద్ద పెడుతున్నారు, ఎక్కువైపోతుంది. ఇంకా తను మా మేనల్లుడు, చిట్టి వాళ్ళ బావ. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇంకా ముహూర్తం టైంకి అయితే ఎలాగో తినిపించేసాం కాబట్టి ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి కదా. ఏం పట్టుకుంటుందా ఏంటనే ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ, అదొకటి మెయిన్. అన్నప్రాసన అంటే అదే అనుకుంటాం, కానీ అందరం ముహూర్తం టైంకి వాళ్ళకి నోట్లో తినిపించడమే అన్నప్రాసన. అందరం పెట్టేయడం అయిపోయిన తర్వాత ఇంకా తనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. అన్నీ పెట్టేసాం. ముందు ఏం పెట్టాం, డబ్బులు, బంగారం, బుక్, పెన్ను, ఫ్రూట్స్, అలాగే పరమాన్నం, బాలు, బ్యాటు, ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు.
పువ్వులు. అయితే ఫస్ట్ టైం వదిలినప్పుడు మేమందరం ఏమనుకున్నామంటే బాలు బ్యాట్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ తీసుకుంటుందేమో అనుకున్నాం. కానీ అందరికీ ఒక ట్విస్ట్, ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అంతవరకు వెళ్ళి అటువైపు ఏదో తీస్తుంది అని అనుకున్న మాకు సడన్గా అక్కడి నుంచి ఇంత దూరంలో ఉండే బుక్కు పెన్నును పట్టుకుంది. ఇంకా కాసేపు వాటితోనే ఆడింది. ఫస్ట్ టైం అయితే బుక్ పట్టుకుంది. ఇంకా కాసేపు వాటితో ఆడుకుంటుందని వదిలేసాము. ఇంకా నెక్స్ట్ సెకండ్ టైం వదులుతాము. చిన్న చిన్న వాళ్ళకి మెమొరీస్ మనం ఇవ్వగలం. ఇంకా డబ్బులతో కూడా ఆడేస్తుంది. అవి కాగితాలు అనుకుంటుంది. మళ్ళీ తీసి సెకండ్ టైం వదులుతున్నాం. కానీ సెకండ్ టైం మరలా తిన్నగా వెళ్ళి అస్తమానం మేము ఫ్రూట్స్ అయితే వేస్తుందేమో అనుకునే వాళ్ళని. కానీ ఈసారి డబ్బులు పట్టుకుంది సెకండ్ టైం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా వీడియోస్ వస్తాయి. ఇంకా సేపు ఆడిపిస్తున్నారు అందరూ. ఇంకా థర్డ్ టైం వదులుతాము. థర్డ్ టైం వెళ్ళి ఏం పట్టుకుందో చూడండి. అసలు తనకి అప్పటికి ప్రాకడం కూడా సరిగా రాదు. 9th మంత్ వచ్చేసరికి చూస్తుంది ఇన్ని ఏం చెయ్యాలా అని. కానీ వెళ్తుంది. తిండి పట్టుకోదేమో అనుకున్నాము, కానీ పర్వాలేదు పట్టుకుంది. ఓకే, ఇది థర్డ్ టైం. ఒక చేత్తో పరవాన్నం తీసుకొని మరొక చేత్తో పసుపు కుంకుమది పట్టుకుంది. అంతే, అయిపోయింది అలా ఆ కార్యక్రమం. చివరిగా మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్న ఫ్రూట్స్ తీస్తుందేమో అని చివరికి తీసింది. యాపిల్ తీసుకొని ఆడుకుంటుంది. ఇదండి ఇవాల్టి బ్లాగ్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్ చేయండి. మరొక వీడియోతో మరలా వస్తాము. అలా కాసేపు ఆడుకున్న తర్వాత అవన్నీ తీసేసి పాపను కూర్చోబెట్టి అందరం అక్షంతలు వేసి ఆశీర్వదించాము. చూడండి యాపిల్తో ఎలా ఆడుతుందో. తినడానికి ట్రై చేస్తుంది పాప. ఫ్రూట్స్ తింటుంది. ఇదిగోండి మా ఫ్యామిలీ, మేము ముగ్గురం. తర్వాత మా అత్తయ్య, మామయ్య, మా మరిది గారు. నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మా అమ్మగారు, మా ఆడపడుచు అండ్ మా మేనల్లుడు. ఇదంతా మా ఫ్యామిలీ. ఆ రోజు తనకి అన్నప్రాసన ఈవెంట్లో ఉన్న వాళ్ళందరం. ఓకేనండి, బాయ్.